ప్రతి ప్రభుత్వ ఉద్యోగాలకి ఉపయోగపడే ఇంగ్లీష్ గ్రామర్ని మేము మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అట్లాగే ఇంగ్లీష్ గుర్రా యూట్యూబ్ ఛానల్లో అందిస్తున్నాము. చూడండి, ఓపిక ఉంటే మీకు ఉద్యోగం రావడం గ్యారంటీ అండి. ఎందుకంటే ఎవరికి ఎంత టాలెంట్ ఉన్నా ఎంత తెలివి ఉన్నా కానీ చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇంగ్లీషే. ఇది మీకు తెలియకపోవచ్చు, కానీ ఒక్క మార్కుతో హాఫ్ మార్కుతో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు ఎవరిని అడగండి, ఇంగ్లీష్లో ఆ 2 క్వశ్చన్స్ నేను బాగా అయితే బాగుంటుండే అనే వాళ్ళే ఉంటారు. సరే, ఇప్పుడు టెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో 30 మార్కులు ఉన్నాయి సార్, నేను ఎంత కష్టపడ్డా 25 దాటట్లేదు. ఎస్ఐ లాంటి పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలలో కూడా నేను ఇంగ్లీష్ గ్రామర్లో వెనుకబడుతున్నాను. గ్రూప్ 1 గ్రూప్ 2లలో కూడా వెనుకబడుతున్నాను. ఇలా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్ లేదు కాబట్టి అన్ని పేపర్ అని అంటే నేను ఒక కాంపిటెంట్గా ఉండి గత 10 సంవత్సరాలుగా ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ నా దగ్గర ఉన్నది. ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ని ఏ విధంగా అడుగుతున్నాడో 10 ఏళ్ళ అనుభవం నాకు ఉన్నది కాబట్టి అనుభవంతో మీకు భవిష్యత్తులో ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి, గతంలో ఏ ఉద్యోగాలలో కానిస్టేబుల్ ఎట్లా వచ్చింది క్వశ్చన్, ఎస్ఐలో ఎట్లా వచ్చింది, డిఎస్సీలో ఎట్లా వచ్చింది అన్నీ నేను వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓపికతో వినండి. ఇప్పటికే దాదాపు అంటే నేను 11 క్లాసులు గ్రామర్ పైన రికార్డ్ చేశాను. ఇది 12వ క్లాసు. ఇది 12వ క్లాసులో టెన్సెస్లో సింపుల్ పాయింటెన్స్ అనేది చెప్తున్నాను. సార్ మేము ఆల్రెడీ విన్నామంటే వింటే ఎక్కడైనా వినండి, బట్ ఇది మాత్రం మీరు ఒకసారి ఒక 10 నిమిషాలు ఓపిక బట్టి వినండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే దీని మీద క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, మనల్ని ఎన్ని విధాలుగా ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేస్తారో చెప్తాను. ఓకేనా? హాయ్, హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్ అండ్ ఇంగ్లీష్ గురురాజ్ యూట్యూబ్ ఛానల్స్. నా పేరు రాజేందర్ బోన్లా. నేను మీకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ యొక్క క్లాస్ 12 ఇది. ఈ క్లాస్ 12లో నేను చెప్పే టాపిక్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనే టాపిక్ చెప్తున్నాను. ఇంతకుముందు క్లాస్లో కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉన్నాయి, ఆర్డర్లో మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు ఉన్న క్లాస్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటిది అంటే 12 టెన్సెస్ చెప్పాను. ఇక్కడ వచ్చేసి నేను సింపుల్ పాయింటెన్స్ ఇస్తాను. సింపుల్ పాయింటెన్స్ అనగానే మనకు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దీనికి ఈ స్ట్రక్చర్ ఏమి ఉంటుంది అంటే సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. ఓకే, ఇది మనకు సెంటెన్స్కి ఉండేటువంటి స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఓవరాల్ ఇప్పుడు మనం ఇక్కడ రాసుకునే ప్రయత్నం చేద్దాం. సబ్జెక్ట్ V1 అండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ రాసుకున్నాం. అయితే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనే దీంట్లో ఎస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ద వర్డ్ ఎస్ ఇండికేట్స్ సబ్జెక్ట్స్. ఓకేనా? సబ్జెక్టులు మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి బేసిక్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, కానీ ఎవరైనా దీన్నే వింటారు కాబట్టి ఒక్క 2 నిమిషాలు నేను టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్కి వెళ్తాను. సబ్జెక్ట్ అనగానే మనకి 2 రకాల సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి సింగులర్, రెండోది ప్లూరల్. ఓకే, సింగులర్ సబ్జెక్టులలో మళ్ళీ మనకు ఐ, ఓకేనా, తర్వాత ఇది ప్లూరల్ కావాలంటే వి, ఆ తర్వాత సింగులర్ యు, అక్కడ కూడా మళ్ళీ యుఏ ఉంటుంది. తర్వాత మనకి థర్డ్ పర్సన్లోకి వెళ్తే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, లేదా ఏదైనా నేమ్ కానీ ఉంటాయి. వీటన్నిటినీ మనం ప్లూరల్ అయితే దే అంటాం. కాబట్టి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్, వీటిని మనం సబ్జెక్టులుగా చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం డివిజన్ చేస్తే వీటిని మనము పర్సన్స్గా కూడా చెప్పుకోవచ్చు. ఎలా పర్సన్స్గా చెప్తామంటే ఇది ఫస్ట్ పర్సన్గా, దీన్ని సెకండ్ పర్సన్గా, దీన్ని థర్డ్ పర్సన్గా చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే మాట్లాడే వ్యక్తి ఫస్ట్ పర్సన్ అవుతాడు, ఒకే వ్యక్తి మాట్లాడితే ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతాడు, ఇద్దరు కలిసి ఒకేసారి మాట్లాడితే ఫస్ట్ పర్సనే ప్లూరల్ అవుతారు. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ఒక్కతనే వింటే సెకండ్ పర్సన్ సింగులర్ అవుతారు, ఒకరికంటే ఎక్కువ మంది వింటే సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతారు. మనం మాట్లాడితే ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నానండి, నేను ఫస్ట్ పర్సన్, నేను ఒక క్లాస్ రూమ్లో మాట్లాడుతున్నాను, ఇంటర్మీడియట్ సెకండరీ పిల్లలతో నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ స్పీకింగ్ సో దట్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. నౌ నా క్లాస్ పిల్లలు ఏదైతే వింటున్నారో వాళ్ళంతా నాకు సెకండ్ పర్సన్ అవుతారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఎదురుగా ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు, సెకండ్ పర్సన్ అవుతారు. ఇప్పుడు ఒక వ్యక్తి వింటే సెకండ్ పర్సన్ సింగులర్ అవుతాడు, ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది ఉంటే సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతారు. తర్వాత హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్స్ అని ఎందుకు అంటున్నామంటే మాట్లాడేది నేను, వినేది ఇంటర్మీడియట్ పిల్లలు. నేను ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నా అంటే అందులో ఉన్న ఒక స్టూడెంట్ వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ క్లాస్ రూమ్లో ఇక్కడ ఉండే టీచర్ మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్న పిల్లలు వింటున్నారు. కాబట్టి సార్ ఫస్ట్ పర్సన్ అయితే పిల్లలు ఇక్కడ సెకండ్ పర్సన్ అవుతారు. ఈ సార్ ఏం చేశారంటే ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క అబ్బాయి వాళ్ళ యొక్క నాన్నగారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆ నాన్నగారు ఇక్కడ క్లాస్ రూమ్ లేరు, అతను ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పనిలో ఉన్నాడు. ఇతను ఇక్కడ మాట్లాడే వ్యక్తి కాదు, వినే వ్యక్తి కాదు, దూరంగా ఉన్న వ్యక్తి కాబట్టి థర్డ్ పర్సన్. ఒకే ఒక వ్యక్తి కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. లేదు, ఇక్కడ ఉండేటువంటి ఒక స్టూడెంట్ అబ్బాయి వాళ్ళ అమ్మగారి గురించి, ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఉన్న క్లాస్లో టీచర్ మాట్లాడుతున్నారు,
ఈ అమ్మగారు క్లాసులో లేరు కాబట్టి థర్డ్ పర్సన్, దూరంగా ఉంది కాబట్టి థర్డ్ పర్సన్, ఆమె స్త్రీ కాబట్టి షీ అవుతుంది. ఓకేనా? ప్లస్ ఇక్కడ క్లాసులో ఉన్న టీచరు ఇక్కడ ఉండేటువంటి ఈ అబ్బాయికి ఉన్నటువంటి బైక్ గురించి ఇతను మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఈ బైక్ గురించి ఇక్కడ సార్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ బైక్ అనేది ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి ఈ బైక్ ఆ పిల్లగాడు గేట్ బయటనో ఇంటికాడ పెట్టొచ్చాడు కాబట్టి ఇది ఇటు కింద వస్తుంది. క్లాస్ రూమ్లో లేదు, మాట్లాడేటప్పుడు విని దగ్గర లేదు కాబట్టి అది థర్డ్ పర్సన్ దూరంగా ఉంది కాబట్టి అది ఆడ మగ ఏది కాదు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఇట్. ఓకేనా? తర్వాత ఎనీ నేమ్. ఈ క్లాస్లో ఉండేటువంటి ఈ టీచరు ఈ పిల్లలతో మాట్లాడుతూ ఇతను భగత్ సింగ్ గురించి క్లాసులో పిల్లలకి చెప్తున్నాడు. భగత్ సింగ్ ఎక్కడో ఉన్న వ్యక్తి, అతను మనిషి బతుకున్నా బతికిలేకపోయినా ఒక నేమ్తో భగత్ సింగ్ అనే పేరుతో చెప్తున్నాడు కాబట్టి ఆ నేమ్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, తర్వాత ప్లూరల్ అంటే ఏంటిది? ఇప్పుడు ఇదే సారు ఈ యొక్క విద్యార్థి యొక్క వాళ్ళ అమ్మ నాన్న కుటుంబ సభ్యులందరి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి థర్డ్ పర్సన్, అందరి గురించి ఒకేసారి గ్రూప్గా మాట్లాడుతున్నాడు కాబట్టి దోస్ ఆర్ కాల్డ్ థర్డ్ పర్సన్స్ బట్ నాట్ సింగులర్, దే ఆర్ ప్లూరల్. ఎందుకంటే అందరు కలిపి ఒకేసారి మాట్లాడుతున్నాడు కాబట్టి. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఐ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్, వి అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్, యు అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ కావచ్చు, అదే ప్లూరల్ కావచ్చు. హీ షీ ఇట్ అంటేనేమో థర్డ్ పర్సన్ సింగులర్స్, దే అంటేనేమో థర్డ్ పర్సన్ ప్లూరల్. ఇది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం టెన్సెస్లోకి రావచ్చు. ఓకే, సో నౌ యూ కెన్ అండర్స్టాండ్ దట్ సబ్జెక్ట్ అంటే ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఇక్కడ ఉండేటువంటి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అనేది ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి చెప్పేది ఇది. నెక్స్ట్ V1. V1 అంటే ఏంటిది? వెర్బ్. వెర్బ్ అంటే మనకి ఒక సెంటెన్స్కి సోల్ వంటిది. ఆల్రెడీ మనం ఇంతకుముందు 10th క్లాస్లో 11th క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. వెర్బ్ అంటే రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్, అన్చేంజబుల్ వెర్బ్, రెగ్యులర్ వెర్బ్లో మళ్ళీ ప్రజెంట్ వెర్బ్, పాస్ట్ వెర్బ్ ఇట్లా చేసుకున్నాం కదా. అందులో ఉండే ఏదైనా ఒక V1 ఆ తర్వాత ఆబ్జెక్ట్. రైట్, ఇప్పుడు ఒక్కసారి మనం చూస్తే సింపుల్ ఒక సెంటెన్స్ రాద్దాం ఇందులో. ఇప్పుడు నేను ఇక్కడ దే అని రాశాను, దీనికి వచ్చేసి నేను ప్లే అని రాశాను, దీనికి వచ్చేసి చెస్ అని రాశాను. కాబట్టి దే అనేది సబ్జెక్ట్ ప్లేస్లో, ప్లే ఆడతారు అనేది వెర్బ్ ప్లేస్లో, దే వాళ్ళు వాడేది ఏంటిది, వాట్ ఈస్ దట్ అంటే నేను చెస్ అనే ఆబ్జెక్ట్ ప్లేస్లో రాశాను. కాబట్టి ఇది మనకి ఇక్కడికి ఓకే. అయితే మనం 12 టెన్సెస్ని చూసినప్పుడు, ఓకే, వెన్ వి సీ ద 12 టెన్సెస్ దెన్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ఎన్ని టెన్స్లకి హెల్పింగ్ వర్బ్ లేదు ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. మీకు 12 టెన్సెస్ వచ్చైతేనే ఈ క్లాస్ వినండి, లేదంటే ఇంత ఉన్న క్లాస్ వినండి. డైరెక్ట్గా వింటే అర్థం కాదు కాబట్టి 12 టెన్స్లో అన్నిటికీ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. కానీ హెల్పింగ్ వర్బ్స్ లేని టెన్స్లు ఏమేమి ఉంటాయి ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమేమి ఉంటాయి? గుర్తు చేసుకోండి. రైట్, ఏమేమి ఉంటాయి తెలుసా? 2 టెన్స్లకి హెల్పింగ్ వర్బ్స్ ఉండవు. ఒకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఒకటి సింపుల్ పాస్ట్ టెన్స్. దీనికి హెల్పింగ్ వర్బులు ఉండవు. ఫ్యూచర్ టెన్స్లో అన్నింటిలో విల్షన్ ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్లో యామ్ ఈజ్ ఆర్ వస్తుంది, పాస్ట్ కంటిన్యూస్లో వాజ్ వర్ వస్తుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ హ్యాజ్ వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యావ్ హ్యాస్ బీన్, అక్కడ హ్యాడ్ బీన్, ఆ తర్వాత విల్ షల్ హ్యావ్ బీన్. అంతే కదా? రైట్, ఇప్పుడు మనకి హెల్పింగ్ వర్బ్ లేవునటువంటి 2 టెన్సులు 2 ఉన్నాయి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్. మరి హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు ఈ టెన్స్ని మనము మాట్లాడడం ఇబ్బంది అవుతుంది. ఎలా? ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, గ్రామటికల్ ఒక సెంటెన్స్ చేయాలన్నా, ఒక సెంటెన్స్ని మనం కామన్గా అయితే 4 రకాలుగా రాస్తాం ఎప్పుడే కానీ ఇంగ్లీష్లో. ఎవరు గ్రామర్ చెప్పినా దాన్ని కంపల్సరీగా చెప్పాల్సిందే. ఆ 4 రకాల సెంటెన్స్ని ఏమంటారంటే సింపుల్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్స్ అంటారు. ఇప్పుడు నేను వాటి గురించి చెప్పే ప్రయత్నం ఇక్కడ చేస్తాను. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం అన్నట్టుగా ఇటు పక్కకి రాస్తాను. దే ప్లే చెస్ అనే సెంటెన్స్ నేను రాసినప్పుడు దీని తెలుగు మీనింగ్ ఏమొస్తుంది అంటే వారు ఆడుతారు చెస్. ఓకేనా? వాళ్ళు చెస్ ఆడుతారు అని ఇప్పుడు నేను ఇక్కడ రాశాను. బాగానే ఉంది సార్. ఓకే, మరి వాళ్ళు చెస్ ఆడతారు కదా, దీన్ని ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాలి. వాళ్ళు చెస్ ఆడుతారా అని అడగాలి. అట్లా అడగాలంటే దీన్ని ఏం చేయొచ్చు? సో ఇప్పుడు తెలుగు అయితే ఏముంటుంది చూడండి, ఆడుతారు అంటే చివరిలో సౌండ్ ఏంటిది? ఉ. దీన్ని ఆగా మార్చామనుకోండి, వాళ్ళు చెస్ ఆడుతారా అంటే ఈ కొమ్ముని ఆగా మారిస్తే ఆటోమేటిక్గా క్వశ్చన్ అయిపోతుంది. వాళ్ళు అన్నం తింటున్నారు, వాళ్ళు అన్నం తింటున్నారా? ఆమె ఆట ఆడుతుంది, ఆడమైతే ఆమె ఆట ఆడుతుందా? అతను ఎగ్జామ్ రాస్తున్నాడు, అతను ఎగ్జామ్ రాస్తున్నాడా? ఊ ఆగా మారితే ఇక్కడ మనకి క్వశ్చన్గా చేంజ్ అవుతుంది. మరి ఇంగ్లీష్లో ఇలాంటి తలకట్టు దీర్ఘాలు లేవు కాబట్టి దీన్ని మనం క్వశ్చన్ వేయాలి. దే ప్లే చెస్,
వాళ్ళు ఆడతారు చెస్, కొంచెం ఏంటంటే వాళ్ళు చెస్ ఆడతారు. మరి ఈ వాళ్ళు చెస్ ఆడతారు అనేటువంటి దీన్ని వాళ్ళు చెస్ ఆడతారా అని అలా అనుకున్నప్పుడు ఈ ప్లే తీసుకొచ్చి ముందట పెట్టి ప్లే దే చెస్ అని అన్నాం అనుకోండి, ప్లే దే చెస్. ఇది గ్రామటికల్గా యాక్సెప్టబుల్ సెంటెన్స్ కాదు. ప్లే దే చెస్, వాళ్ళు చెస్ ఆడతారా? లేదండి, అది తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది అంటే దీన్ని క్వశ్చన్ చేయాలంటే మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్ కావాలి. సో దట్ వీ షుడ్ కమ్ ఆన్ టు ద టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి సింపుల్ సెంటెన్స్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ రెండోది ఇంటరాగేటివ్ సెంటెన్స్, INTE RROGATIVE ఇంటరాగేటివ్ సెంటెన్స్. థర్డ్ వన్ నెగటివ్ సెంటెన్స్, NEGATIVE నెగటివ్ సెంటెన్స్, ఓకే. నెక్స్ట్ ఫోర్త్ వన్ రెండు కలిపి ఉంటాయి, ఏంటంటిది అంటే ఇంటరాగేటివ్ సెకండ్ వన్, తర్వాత నెగటివ్ సెంటెన్స్. ఇలా మనకు 4 రకాల సెంటెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక సింపుల్ సెంటెన్స్లో ఒక స్ట్రక్చర్ రాయాలంటే దీంట్లో సబ్జెక్ట్ వచ్చి V1 వచ్చి ఆబ్జెక్ట్ రావాలి. తర్వాత ఇంటరాగేటివ్ కావాలంటే హెల్పింగ్ వర్బ్ కావాలి ముందు. మరి ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ లేదు కదా. ఎలా అంటే ఇప్పుడు మనం హెల్పింగ్ వర్బ్స్ని క్రియేట్ చేసుకోవాలి. వి నీడ్ టు క్రియేట్ హెల్పింగ్ వర్బ్స్. నౌ హెల్పింగ్ వర్బ్స్ క్రియేట్ చేయాలంటే ముందు మనం ఒకసారి వెళ్ళాలి, మళ్ళీ హెల్పింగ్ వర్బ్లోకి వెళ్ళాలి. మనకి టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయండి? 1 బీ ఫార్మ్స్, 2 డూ ఫార్మ్స్, 3 హ్యావ్ ఫార్మ్స్, 4 మోడల్స్. 12 టెన్స్లలో బీ ఫార్మ్స్లో ఉన్న యామ్ ఈజ్ ఆర్ వాడబడ్డాయి, హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఆల్రెడీ వాడబడ్డాయి, మోడల్లో ఉండేటువంటి విల్ వాడబడ్డాయి. మరి వాడకుండా వదిలేసిన ఏంటివి? రైట్, డూ, డస్, డిడ్. ఈ మూడింటిని మనం ఇదివరకు ఏ టెన్స్లో వాడలేము కాబట్టి వీటిని మనం తీసుకొచ్చి 2 టెన్స్లకు కలిపేయాలి. ఒకటి సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఏమో డూ డస్ అనే హెల్పింగ్ వర్బులు వాడాలి, సింపుల్ పాస్ట్ టెన్స్కి ఏమో డిడ్ వాడాలి. ఎందుకు పాస్ట్ టెన్స్కి అది వాడాలి అంటే డిడ్ ఇండికేట్ ద పాస్ట్ యాక్షన్. ఇది పాస్ట్ యాక్షన్ కాబట్టి దీనికి సింపుల్ పాస్ట్ టెన్స్లో తీసుకెళ్ళాలి. డూ డస్ అనేది ప్రజెంట్ కాబట్టి ఇక్కడ తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు మనకు క్రియేషన్ ఆఫ్ ద హెల్పింగ్ వర్బ్ అనేది ఇక్కడ మనకు వచ్చేసింది. రైట్, ఇది బాగానే ఉంది. హెల్పింగ్ వర్బ్ క్రియేట్ అయినప్పుడు మనం ఇందాకే ఎస్ అంటే ఏమనుకున్నాం? సబ్జెక్టు. ఎన్ని సబ్జెక్టులు? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అనుకున్నాం. మరి సబ్జెక్టులు మనకి ఏమున్నాయి అంటే హెల్పింగ్ వర్బ్ ఉన్నాయి? 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఒకటి డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది, రెండోది డస్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. సబ్జెక్టులు ఏమో 8 ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నప్పుడు 4కి సమానమైన ల్యాండ్ అనిపించినట్టుగా ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నప్పుడు సబ్జెక్టులని సమానంగా పంచాలి. సమానంగా అంటే దేనికి ఏది సూట్ అవుతుందో తీసుకురావాలి. కాబట్టి డూ వాడాలి అని అంటే దీని ముందు రావాల్సిన సబ్జెక్టులు ఏంటంటే ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ వచ్చినప్పుడు డూ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను వాడాలి. కాబట్టి ఐ డూ, ఐ డోంట్, పాజిటివ్ అని నెగిటివ్ ఎట్లా వాడచ్చు, ఓకేనా. రైట్, ఐ డూ మై వర్క్, ఐ డోంట్ కంప్లీట్ మై హోంవర్క్, వీ డూ, వీ డోంట్. ఇక్కడ డోంట్ అని అనొచ్చు, డోంట్ డూ అని అనొచ్చు. యూ డూ, యూ డోంట్, దే డూ, దే డోంట్. వీటికి మాత్రమే డూ అనే సబ్జెక్ట్ వస్తుంది. అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి? డూ అనే సబ్జెక్ట్కి ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్ అనేటివి దీనికి వచ్చేసినాయి. నెక్స్ట్ డస్ అనే దానికి ఏం రావాలి సార్? థర్డ్ పర్సన్ సింగులర్స్ మాత్రమే డస్కి వస్తాయి. వాట్ ఆర్ దోస్? హీ, షీ, ఇట్, ఆర్, ఎనీ నేమ్. వీటన్నిటికీ డస్ రావాలి. డస్ అయినా రావచ్చు, డస్ నాట్ అయినా రావచ్చు. ఇది బేసిక్స్ అర్థమైతే ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ రాయడం మనం తెలుసుకోవచ్చు, ఓకేనా. రైట్, వన్స్ అగైన్ simple present tense does not have its own helping verbs, so that we need to create helping verbs in the simple present tense. So that we created 2 helping verbs, those are do and does. Now do is applicable for the subjects of I, we, you, they. I, we, you, they అనే సబ్జెక్ట్లకి మనము do లేదా do not వాడాలి. అదే he, she, it థర్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు does not అనేది వాడాలి. ఇది తెలిస్తే ఇప్పుడు మనం 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలో నేర్చుకుందాం, ఓకేనా. ఇది మైండ్లో పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్స్ రాసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. వీడియో పాజ్ చేసుకుంటా. ఇప్పుడు వచ్చేద్దాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం? సింపుల్ సెంటెన్స్కి వచ్చాం. సింపుల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ అయితే ఇదే దాన్ని ఇంటరాగేట్ చేయాలంటే ఇంటరాగేట్ సెంటెన్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ డూ. ఇది గుర్తుపెట్టుకుందాం. నేను మీకు ఇంకా కొంచెం క్లారిటీగా ఈజీగా రాస్తాను. ఇప్పుడు డూ అనే సబ్జెక్ట్ని మాత్రమే, డూ అనే హెల్పింగ్ వర్బ్ని మాత్రమే తీసుకొని మనము ఒక సెంటెన్స్ రాస్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్.
ఇక్కడ చాలా చిన్నగా మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే ఐ అనే సబ్జెక్టు, వి అనే సబ్జెక్టు, యు అండ్ దే, ఇవి మాత్రమే ఇక్కడ మనం తీసుకోవచ్చు. అది ముందు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను డూ అనేది తీసుకుంటున్నాను, డజన్ తీసుకున్నప్పుడు మళ్ళీ హీ షీట్ వస్తాయి. కాబట్టి ఆ తర్వాత నేర్చుకుందాం, దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఐ గో టు టెంపుల్ కరెక్టే, దే ప్లే చెస్ కరెక్టే, వి ఈట్ ఏ బనానా కరెక్టే, షీ గో టు టెంపుల్ ఎందుకు తప్పు అవుతుంది? ఓకే, షీ లవ్స్ హర్ మదర్ అనేది ఎందుకు కరెక్ట్? షీ లవ్ అనేది ఎస్ అనేది ఎందుకు కలుపుతున్నాం అంటే ఇంగ్లీష్లో థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు సింపుల్ పాయింటర్స్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మారుతాయి. నెక్స్ట్ చెప్పుకుందాం, దాని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కానీ బేసిక్స్ కొరకు మీకు తెలియాలి కాబట్టి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ముందు డూ వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెగటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ వచ్చేసి డు నాట్ వచ్చేసి, ఆ తర్వాత V1 ఆబ్జెక్ట్ వచ్చి. ఇంటరాగేటివ్ నెగటివ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డు నాట్ అని ముందే వచ్చి సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ రాయొచ్చు, లేదంటే డూ అని ఒకటి తీసుకొని రైట్ తర్వాత సబ్జెక్ట్, ఆ తర్వాత నాట్, ఆ తర్వాత V1 ఆబ్జెక్ట్ పెట్టచ్చు. సార్ ఈ సబ్జెక్టులు వెర్బుల్ ఇదేం సార్, డైరెక్ట్గా సెంటెన్స్లు చెప్పుంది సార్. ఓపిక వాళ్ళకి ఇలాంటి డౌట్లు బాగా వస్తాయి. కానీ మనం ఒక సెంటెన్స్ని గ్రిప్ పట్టాలంటే స్ట్రక్చర్ వస్తేనే సెంటెన్స్ ఎన్నైనా రాయొచ్చు. డైరెక్ట్ సెంటెన్స్తో మనకి ఎగ్జాంపుల్స్ రావు, స్ట్రక్చర్తో 100,000 ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. కాబట్టి నెగిటివ్ ఆలోచించే వాళ్ళకి కొంచెం మాలాంటి వాళ్ళ క్లాసులు కష్టమే, ఉద్యోగం రావాలనే ఓపిక ఉన్న వాళ్ళకి మాత్రం బాగా అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూద్దాం, దీనికి ఒక నేను సెంటెన్స్ ఎగ్జాంపుల్ రాస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎస్ ప్లేస్లో నేను తీసుకోవాలి, వి యూ దే ఏదో ఒకటి తీసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూ తీసుకున్నాను, ఓకేనా, రైట్. యూ అనేది ఇప్పుడు ఇక్కడ సబ్జెక్టు, ఇక్కడ V1 కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాను, రైట్ అని అంటాను. యూ రైట్ ఏంటిది, ఎగ్జామ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూస్తే మీరు దీన్ని మూడు ముక్కలిసి ఇది యూ అంటే ఏంటిది అనగానే యూ అంటే మీరు అనే తెలుగు మీనింగ్ చెప్పొద్దు. నా ఇంగ్లీష్ గ్రామర్ వినేవాళ్ళు, మీకు ఇంగ్లీష్ గ్రామర్ రాజేందర్ సార్ క్లాస్ తర్వాత క్లాస్ ముందు మీకు తేడా తెలియాలి. యూ అంటే ఏంటిది, ఇట్ ఈస్ ఎ సబ్జెక్ట్, ఇట్ ఈస్ అ సెకండ్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్. వాట్ ఈస్ రైట్, రైట్ ఈస్ ఎ వెర్బ్. ఓకేనా, ద వర్బ్ డివైడెడ్ మెయిన్ వర్బ్, ఇట్ ఈస్ ఎ మెయిన్ వర్బ్, is verb and main verb divided into 3 types: regular verb, irregular, unchangeable verb. Now this comes under irregular verb because it has the 3 forms: write, wrote, written. ఇంత నాలెడ్జ్ ఉండాలి చెప్పేటప్పుడు, ముక్కలు చేసి మనం నేర్చుకోవాలి. ఓకేనా, ఇదేంటిది అంటే ఎగ్జామ్, అదేంటిదంటే ఇక్కడ ఆబ్జెక్ట్. సో ఇది ఇక్కడ వచ్చేస్తే ఇది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఓవరాల్గా ఇది ఏంటిది నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సార్ సింపుల్ సెంటెన్స్లో సింపుల్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్. మరి తెలుగు మీనింగ్ ఏంటిది, యు రైట్ ఎగ్జామ్ అంటే వారు పరీక్ష రాస్తారు అని వస్తుంది. ఇక్కడ మనకు మీనింగ్ కామన్గా అయితే రాస్తారు అని వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి మనం మార్చాలి. ఇంటరాగేటివ్ అంటే ఏంటిది, ప్రశ్నిస్తుంది. ప్రశ్నించే ముందు ఏం రావాలి, మనకి డూ రావాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ యాస్తుంది కాబట్టి డూ యూ, ఓకేనా, రైట్ ఎగ్జామ్. ఇప్పుడు ఏమొస్తుంది, మీరు ఎగ్జామ్ రాస్తారా అని వస్తుంది. చాలా సందర్భాల్లో మనకి ఇప్పుడు జరిగే క్వశ్చన్స్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్పోకెన్ ఇంగ్లీష్ బేస్లో వస్తున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, యూ రైట్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ రాస్తారు, ఓకేనా. దీనే యూ రైట్ ఎగ్జామ్ అని ఏదో వాయిస్ పెరిగి తగ్గిపించి మాట్లాడితే ఎదుటి క్వశ్చన్ లాగా కనబడుతుంది, కానీ క్వశ్చన్ కాదు. యూ రైట్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ రాస్తారు. యూ రైట్ ఎగ్జామ్ అని అన్నారు అనుకోండి, అట్లన్నా సింపుల్ సెంటెన్సే, ఇట్లన్నా సింపుల్ సెంటెన్సే. ఎందుకు మనకు యూ రైట్ ఎగ్జామ్ అని అంటున్నాను తప్ప క్వశ్చన్ అడగట్లేదు. క్వశ్చన్ అంటే ఏం డూ పెట్టాలి దాని ముందు. డూ యూ రైట్ ఎగ్జామ్, అప్పుడు మనకి ఓహో మీరు ఎగ్జామ్ రాస్తారా, డూ యూ హ్యావ్ 10 రూపీస్, ఓకేనా, అట్లా మనం అడగొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, నెగిటివ్లోకి మార్చుకోవాలనుకుంటే మనకి సబ్జెక్ట్ ముందు తీసుకొని ఇదే డు నాట్ని ఇక్కడ పెట్టుకొని ఆ తర్వాత V1 ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఉంది కదా. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే సబ్జెక్ట్ ఏంటిది యూ కాబట్టి డు నాట్కి డు నాట్ మనం ఇక్కడ యాడ్ చేస్తాం. సో డు నాట్ అన్న డోంట్ అన్న ఒకటే. యూ డోంట్ రైట్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ రాయరు. దీనికి నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. యూ రైట్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ రాస్తారు. యూ డోంట్ రైట్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ రాయరు. యూ గెట్ గుడ్ మార్క్స్, మీకు మంచి మార్కులు వస్తాయి. యూ డోంట్ గెట్ గుడ్ మార్క్స్, మీకు మంచి మార్కులు రావు. ఇట్లా ఏమన్నా మాట్లాడవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇంటరాగేటివ్ అండ్ నెగిటివ్ చూడండి. ఫస్ట్ దేంతో స్టార్ట్ అయింది, ఇది డు నాట్తో స్టార్ట్ అయింది కాబట్టి డు నాట్ యూ రైట్ ఎగ్జామ్ అయిపోయిందా. దీన్ని ఇంకెలా రాచ్చు రెండు రకాలుగా, అంటే డూ యూ నాట్ రైట్ ఎగ్జామ్ అని కూడా రాయొచ్చు. ఇది మీకు వస్తే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయో చెప్తా. సార్ ఇవంతా ఎట్లా ఉంది సార్, మాకు సరిగా అర్థం కావట్లేదు సార్. అవుతుంది, కాన్సెప్ట్ కరెక్ట్ నేర్చుకోవాలి. దీని మీద నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా,
ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి, ఓకేనా, ఇచ్చాడు కదా, రైట్. సంబడి బ్రోక్, BROKE లేదా బ్రోక్ అనుకోండి. ఓకే, సంబడి బ్రోక్స్ ద వాటర్ గ్లాస్, ఓకే, ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అని ఇచ్చి దీనికి కింద ఉన్న 4 సెంటెన్స్లలో ఇంటరాగేటివ్ ఏదైనా అడుగుతాడు. అప్పుడు మన ఆన్సర్ ఏంటి సార్ అంటే ఇంటరాగేటివ్ స్ట్రక్చర్ ఆల్రెడీ మీకు ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఇచ్చా, ఇది ఇంటరాగేటివ్ స్ట్రక్చరే. కానీ ఇది 4 ఉందా లేదా గుర్తుపట్టాలి. ఎప్పుడైతే ఇది 4 సెంటెన్స్లలో ఉందో అప్పుడు ఇది ఎక్కడ నుండి ఎటు మారుతుంది, సింపుల్ సెంటెన్స్ నుండి ఇంటరాగేటివ్ అవుతుందా, ఇంటరాగేటివ్ నెగిటివ్గా మార్చొచ్చా అనేది మనం తెలుసుకోవచ్చు. అందుకే స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే ఏ క్వశ్చన్ కన్నా ఆన్సర్ అవ్వడం చాలా ఈజీ అనమాట. ఓకేనా, రైట్. ఒకసారి మనం చివరిగా దీన్ని ఒకసారి డిస్కస్ చేసుకుంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి. సింపుల్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ సంబంధించి సబ్జెక్ట్ V1, ఆబ్జెక్ట్ యూ రైట్ ఎగ్జామ్. ఇంటరాగేటివ్లో డూతో వస్తుంది కాబట్టి డూ యూ రైట్ ఎగ్జామ్, నెగిటివ్లో యూ డోంట్ రైట్ ఎగ్జామ్, ఇంటరాగేటివ్ నెగిటివ్లో డోంట్ యూ రైట్ ఎగ్జామ్. ఇది మనకున్న కాన్సెప్ట్. ఇప్పుడు కొన్ని బేసిక్స్ ఫార్ములాస్ రూల్స్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఇప్పుడు ఒకసారి మనం ఇదే సెంటెన్స్ని రెండోది మూడోది కలిపి చదువుదాం ఎట్లా ఉంటుందో. రెండోది మూడోది చూడండి. యూ రైట్ ఎగ్జామ్, యూ డోంట్ రైట్ ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ రాస్తారు, మీరు ఎగ్జామ్ రాయరు. యూ రైట్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ రాస్తారు. యూ డోంట్ రైట్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ రాయరు. డూ యూ రైట్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ రాస్తారా. డోంట్ యూ రైట్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ రాయరా. ఇట్లా వస్తుంది. అంటే ఇవి రెండు కూడాను అంటే ఫస్ట్ సెంటెన్స్ అండ్ థర్డ్ సెంటెన్స్ అంటే సింపుల్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి కాబట్టి క్వశ్చన్ చేయవు. అంటే యూ రైట్ ఎగ్జామ్, అవును మీరు రాస్తారు. యూ డోంట్ రైట్ ఎగ్జామ్, మీరు రాయరు. క్వశ్చన్ అడగవు. But whereas the second one is the negative sentence and the fourth one is that second one is the interrogative sentence and the fourth one is that interrogative negative sentence. Both of these sentences they starts with that helping verb so that these are questioning sentences. Question చేస్తాయి. For example, do you write exam? మీరు ఎగ్జామ్ రాస్తారా? Don't you write exam? ఎగ్జామ్ రాయరా? Do you have 10 rupees? ఉన్నాయా మీ దగ్గర? Don't you have 10 rupees? లేవా మీ దగ్గర? ఇట్లా వస్తుంది. Do you have money? ఉందా? Don't you have money? Right. Do you have good marks in your 10th class? Don't you have good marks in your 10th class? అలా మనం అడగచ్చు. అంటే ఎప్పటికైనా ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ అనేది క్వశ్చన్స్ చేస్తుంది. ఇది అవునా అని క్వశ్చన్ చేస్తే ఇది కాదా అని క్వశ్చన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డూ యూ గెట్ గవర్నమెంట్ జాబ్, వస్తుందా నీకు? డోంట్ యూ గెట్ గుడ్ మార్క్స్, డోంట్ యూ గెట్ గవర్నమెంట్ జాబ్. అట్లా ఇప్పుడు ఇంటికి మనకి ఎవరు వచ్చారు అనుకోండి, మనం ఏమనవచ్చు, కాఫీ తాగుతారా అండి, ఇది. కాఫీ తాగరా, ఇది. ఓకేనా, అది తేడాలు రెండింటికి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఉన్న ఒక బేసిక్ ఫార్ములా ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఏంటంటే సమ్టైమ్స్ మనకి WH ఫార్మ్స్ అనేటివి మనం వాడతాం. ఇది ఈ 4 దేనికి వాడాలి అంటే WH అనేటివి ఎప్పుడే కానీ వీ కెన్ యాడ్ WHలో ఏమేమి ఉంటాయి నేను ఇక్కడ రాయకపోయినా మీకు గుర్తుపెట్టుకోండి. వీటినే కొద్దిమంది కామెడీగా ఓకేనా 1 హస్బెండ్ ఓకేనా 6 వైఫ్ అని కూడా చెప్తారు. 1 హస్బెండ్ అంటే హౌ, వైఫ్ అంటే ఏంటంటే కానీ వాట్ కానీ, వేర్ కానీ, వెన్ కానీ, విచ్ కానీ, ఓకేనా, హూ, హూమ్, వై ఇలాంటివన్నిటిని WH వర్డ్స్ అంటారు. అది నేను డెప్త్ టాపిక్ చెప్పే దగ్గర చెప్తాను. ఇక్కడ మీకు WH వర్డ్ అని మాత్రం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ WH వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం దేనికి యాడ్ చేయాలంటే ఆల్వేస్ వీ షుడ్ యాడ్ WH వర్డ్స్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 2, నథింగ్ బట్ సెంటెన్స్ 2, నథింగ్ బట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కైనా WH యాడ్ చేయాలి లేదా ఇంటరాగేటివ్ నెగటివ్ కైనా మాత్రమే యాడ్ చేయాలి. ఎగ్జామ్లో మనకి సింపుల్ సెంటెన్స్లో కానీ లేకపోతే నెగటివ్ సెంటెన్స్లో కానీ యాడ్ చేసి ఇస్తాడు. అప్పుడు మనం దాన్ని కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాను చూసుకోండి, ఇది WH అయినా యాడ్ చేయొచ్చు, ఇది WH అయినా యాడ్ చేయొచ్చు. సపోజ్ చూడండి, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. నువ్వు ఎగ్జామ్ ఎందుకు రాస్తావు అని క్వశ్చన్ అడగాలన్నప్పుడు దీనికి వై యాడ్ చేసి గ్రామర్లో మనకి ఇస్తాడు. వై యూ రైట్ ఎగ్జామ్ అంటారు. యూ రైట్ ఎగ్జామ్ అంటే మీరు ఎగ్జామ్ రాస్తారు. వై యూ రైట్ ఎగ్జామ్ అంటే ఇది తప్పు అవుతుంది. అలా ఇంగ్లీష్ మాట్లాడద్దు, అలా మాట్లాడడానికి లేదు. వై యూ రైట్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉండదు. మరి ఎలా ఉంటుంది సార్ అంటే ముందు దీనికి క్వశ్చన్ చేయి. డూ యూ రైట్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ రాస్తారా అనేసి క్వశ్చన్ ఉంది కదా, దీనికి క్వశ్చన్ యాడ్ చేయి. అప్పుడు ఏమొస్తుంది, వై డూ యూ రైట్ ఎగ్జామ్. ఇది కరెక్ట్ గ్రామటికల్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు చూడండి, యూ బై ఏ కార్, మీరు ఒక కార్ కొనండి. వై యూ బై ఏ కార్, మీరు ఎందుకు కార్ కొంటారు, అది సెంటెన్స్ కాదు. సింపుల్ సెంటెన్స్కి ఎప్పుడే కానీ WHలో యాడ్ చేయొద్దు ఇంగ్లీష్ రూల్లో. అది మీకు ఎగ్జామ్లో యాడ్ చేసి ఇస్తాడు, మనం దాన్ని తీసేసి కరెక్షన్ చేయాలి. కరెక్షన్ సెంటెన్స్ ఇప్పుడు చెప్తా, ఇది ఇందులోనే క్వశ్చన్స్ ఎట్లా అవుతాయో దీన్ని నేను చెప్తాను మీకు.
తర్వాత దీంట్లో ఉంది మనకి డూ యూ రైట్ ఎగ్జామ్, వై డూ యూ రైట్ ఎగ్జామ్, హౌ డూ యూ రైట్ ఎగ్జామ్, వెన్ డూ యూ రైట్ ఎగ్జామ్, ఇలా మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, అన్ని గ్రామటికల్గా వస్తాయి. ఇకపోతే 3 దానికి యాడ్ చేస్తాడు, దీనికి యాడ్ చేయొద్దు, నెగటివ్ సెంటెన్స్కి యాడ్ చేయొద్దు, కానీ యాడ్ చేసి ఇస్తాడు ఎగ్జామ్లో. ఎలా అంటే యూ డోంట్ రైట్ ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ రాయరు. దీనికి ఏం పెడతాడు, వై పెడతాడు. అప్పుడు ఏమవుతుంది, వై యూ డోంట్ రైట్ ఎగ్జామ్, ఓకేనా, వై యూ నాట్ గివ్ మనీ, ఇట్లా వస్తుంది. ఇవన్నీ తప్పు అవుతాయండి. ఎందుకు తప్పు అవుతాయి అంటే ఈ నెగటివ్ సెంటెన్స్లకి వై, వాట్, వేర్, వెన్, AWH వాడద్దు, కానీ ఇంట్రాగేటివ్ నెగటివ్కి వాడచ్చు. సపోజ్ డోంట్ యూ రైట్ ఎగ్జామ్, సో డూ రైట్ ఎగ్జామ్, ఎగ్జామ్ రాస్తావా, వై డూ రైట్ ఎగ్జామ్, ఎందుకు రాస్తావు, డోంట్ యూ రైట్ ఎగ్జామ్, ఎగ్జామ్ రాయవా, వై డోంట్ యూ రైట్ ఎగ్జామ్, ఎగ్జామ్ ఎందుకు రాయవు, అట్లా వస్తుంది. చూడండి, డూ యూ కమ్ టుమారో, మీరు రేపటి క్లాస్కి వస్తారా, డూ యూ లిజన్ నెక్స్ట్ క్లాస్ వింటారా మీరు, డోంట్ యూ కమ్ టుమారో, మీరు రేపు రారా, డోంట్ యూ కాల్ మీ టుమారో, నువ్వు నాకు రేపు కాల్ చేయవా, అట్లా వస్తుంది. దీనికి మనం వై యాడ్ చేసుకోవచ్చు, వై డోంట్ యూ కమ్ టుమారో, రేపు ఎందుకు రావు నువ్వు, ఓకేనా, అట్లా మనం చెప్పచ్చు. సో ఇలా మనం అంటే WH అని దీనికి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడాను నేను చెప్పిన ఈ ఫార్ములా అంతా కూడాను కేవలం IVUదే ఉన్నప్పుడు మాత్రమే, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే మనం వాడేటువంటి స్ట్రక్చర్స్. ఇప్పుడు దీని కంటిన్యూషన్లోనే రైట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్వశ్చన్స్ ఇస్తా. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇదే స్ట్రక్చర్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అనేది మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం కంటిన్యూగా, ఓకేనా. రైట్, ఆల్రెడీ 26-27 మినిట్స్ అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో అంటే క్లాస్ 13లో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఓన్లీ IVUదే బేస్లోనే. నెక్స్ట్ దీంతో మళ్ళీ హీ షీట్ కూడా ఉంది, దాన్ని మనం ఎలా వాడాలి, ఎక్కడ ఎస్ కలపాలి, మళ్ళీ అప్పుడు ఈ సింపుల్ సెంటెన్స్ ఎట్లా వస్తుంది, ఇంటరాగేటివ్ ఎట్లా వస్తుంది, ఆ ఎస్, ఈఎస్, ఐఎస్ అనేది ఏ సందర్భంలో కలపాలి, ఎందుకు కలపకూడదు, బేబీ హీ లవ్స్ యూ అని ఎందుకు ఉంది, అక్కడ హీ లవ్స్ అని ఎందుకు ఉంది, ఐ లవ్ యూ అంటాం కానీ హీ లవ్స్ అని ఎందుకు ఉంది, ఇలాంటి రూల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. కంటిన్యూగా చూడండి, వస్తుంది, ఓకేనా. రైట్, థ్యాంక్ యూ. డౌట్స్ ఉంటే అడగొచ్చు, ప్రతిదానికి మేము సమాధానం ఇస్తాం. సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లందరికీ మేము లైవ్ ప్రోగ్రామ్ చేస్తాం, లైవ్లో వచ్చి కూడా మీరు వినొచ్చు. రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.